నమస్కారం అండి. లాస్య అభిరుచులకి స్వాగతం. మొదటిసారిగా మైసూర్ బోండాలు చేసేవాళ్ళు నేను ఈ వీడియోలో చూపెట్టిన విధానంలో చేశారంటే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా బోండాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి మనం 1 కప్పు మైదా పిండి తీసుకోండి. ఇది వచ్చేసి 1/2 kg వరకు ఉంటుంది. 1 కప్పు మైదాకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేయాలి. పెరుగు కమ్మని పెరిగే తీసుకోవాలి, పుల్లటి పెరుగుని తీసుకోకూడదు. బాగా గుర్తు పెట్టుకోండి, 1 కప్పు పిండికి 1/2 కప్పు పెరుగు కంపల్సరిగా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపాక సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ యాడ్ చేయాలి. కొద్దిగా వేస్తూ కలపండి. నేను ముందుగా 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువే వాటర్ తీసుకున్నాను. ముందుగా ఈ పిండిని బాగా కలపాలి. ఇలాగా బాగా గుర్తుపెట్టుకోండి, 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఏమి ఎక్కువ కావు. నేను ముందు కొద్దిగా తక్కువ తీసుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ కొన్ని 1 టీ స్పూన్ అన్ని కలిపాను. పిండి ముద్దలు ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోండి పిండి మొత్తం. ఇప్పుడు దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టాలి. ఇప్పుడు నైట్ అయ్యింది, ఇప్పుడు మార్నింగ్ అయ్యింది. ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం కలపాలి. చేతిని ఒకసారి ఇలా తడి చేసుకొని ఈ పిండిని మొత్తం ఇలా కలపాలన్నమాట. కిందికి పైకి అంటూ కలపాలి. బాగా కిందికి పైకి అంటూ బాగా బీట్ చేయాలి. నేను వీడియోలో చూపెట్టిన విధానంగా ఇలా పిండిని పైకి కిందికి అంటూ కలుపుకోవాలి. ఇందులో మొత్తం హెయిర్ గ్యాప్స్ అని ఫామ్ అవుతాయి. అప్పుడే మైసూర్ బోండా అనేది రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది, చక్కగా పొంగుతుంది. ఇలా ఒక 7-8 నిమిషాలు కలుపుతూనే ఉండండి కిందికి పైకి ఇలాగా. పిండిని ఇలా కలుపుతుంటే పిండి లూజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా సాగుతున్నట్టుగా ఉండాలి పిండి మొత్తం. చూడండి, పిండి మొత్తం ఇలా లూజ్గా అయిపోతుంది. మైసూర్ బోండాకు పిండి ఇలా లూజ్గానే ఉండాలి. సాగుతూ ఉంటేనే మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక పిండి ముద్దలా వేస్తే ఇలా రౌండ్గా పడాలన్నమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం దీంతో మైసూర్ బోండాలు వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బోండాలు వేసుకోవాలి. ఒక్కొక్కటి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. మీకు బోండాలు వేసే అలవాటు ఉంటే మీరు బోండాల్లో అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే ఇలా బజ్జీల్లో అయినా వేసుకోవచ్చు. ఎలా వేసినా కానీ రౌండ్గానే వస్తాయి. ఆయిల్లో పట్టే అన్ని బోండాలు వేసుకోండి. బోండాలు వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. బోండాలన్నీ వేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలని వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి ఇలాగా.
బోండాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. నేను చూపెట్టిన విధానంలో చేశారంటే మనం బోండాలు ఎలా వేసినా రౌండ్గానే వస్తాయి, సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.